Hello students, in this session we will learn about median and mode. We are going to solve the problems on ungrouped data and grouped data for median as well as for mode. First median గురించి తెలుసుకుందాము. Median అంటే ఏంటంటే it is a value which divides the total distribution into two equal parts. సో మొత్తం డేటా తీసుకుంటే దాన్ని రెండు పార్ట్ లాగా డివైడ్ చేస్తుంది. దాన్ని పొజిషనల్ యావరేజ్ అని కూడా అంటాము. దానివల్ల యూస్ ఏంటంటే డేటా అనేది స్క్యూలీ డిస్ట్రిబ్యూటెడా లేదా అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే డేటా అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా, అంటే ఒకటే వైపు పడిపోకుండా సెంటర్లో ఉండాలి అన్నట్టు, దాన్ని స్క్యూనెస్ అంటాము. ఇంకా మనము నెక్స్ట్ సెషన్లో చూద్దాం స్క్యూనెస్ గురించి. దిస్ ఈజ్ ఆల్సో యూస్ టు మెజర్ ద యావరేజ్ ఆఫ్ క్వాలిటేటివ్ డేటా ఆల్సో. సో ముందుగా అన్గ్రూప్డ్ డేటా గురించి చూద్దాము. అన్గ్రూప్డ్ డేటా అయితే ఆ డేటా మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అలాగే అందులో అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ మీడియన్ అవుతుంది. అదేవిధంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే ద యావరేజ్ ఆఫ్ టూ మిడిల్ టర్మ్స్ విల్ బీ ద మీడియన్. మరి గ్రూప్డ్ డేటా తీసుకుంటే మనము ఇందులో చూద్దాం. సో అన్గ్రూప్డ్ డేటా మీడియన్ is equal to n+1/2 for odd number of observations and n/2 plus n/2 plus 1 whole divided by 2 for even number of observations. అదే డిస్క్రీట్ డేటా అయితే n/2 తీసుకుంటాము. n అంటే ఇక్కడ సిగ్మా fi. అలాగే కంటిన్యూస్ డేటా అయితే l+h/f ఇంటూ n/2 మైనస్ c. ఇక్కడ l అంటే లోయర్ లిమిట్, అలాగే ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ, హెచ్ అనేది ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్, ఇట్ ఈస్ కాల్డ్ ద మ్యాగ్నిట్యూడ్, అండ్ సి ఈజ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో మనము ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము. అన్గ్రూప్డ్ డేటా తీసుకుందాము. ఇక్కడ నేను కొంత డేటా తీసుకుంటున్నాను. స్టూడెంట్ మ్యాథ్స్ 34, 23, 54, 68, 74, 54, 32, 42, 55, 43. ఓకే, ఇది డేటా, అన్గ్రూప్డ్ డేటా. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము డేటాని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసి గో టు సార్ట్ అండ్ సెలెక్ట్ సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అయిపోతుంది. తర్వాత స్టెప్ ఏంటిది, ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సా అనేది తెలుసుకోవాలంటే టోటల్ డేటాని సెలెక్ట్ చేసి ఇక్కడ కౌంట్ చూడండి, 10 ఉంది. 10 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి మిడిల్ 2 టర్మ్స్ తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ 2 టర్మ్స్ ఏంటివి, 43 అండ్ 54. ఈ రెండు కూడా నేను హైలైట్ చేస్తున్నాను. సో దీనికి మీడియన్ ఏమవుతుందంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ దీస్ 2 టర్మ్స్, అంటే 43 ప్లస్ 54/2, ఇది మీడియన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, మనము ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూద్దాం. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అగైన్ సేమ్ స్టూడెంట్ మార్క్స్ 75, 64, 66, 56, 45, 43, 68, 78. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఆడ్ నెంబర్ కాబట్టి 8 వస్తాయి కాబట్టి ఇంకొకటి తీసుకుందాము, 38. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసి కౌంట్ చూడండి, 9 ఆడ్ నెంబర్. సెలెక్టెడ్, గో టు సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సార్ట్ అవుట్ అయింది కదా. ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటిది, n/2 అవుతుంది. సో 9 ఉన్నాయి కాబట్టి 9/2 అంటే ఇక్కడ 4.5, అంటే మిడిల్ టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ 5th టర్మ్ అవుతుంది. 1, 2, 3, 4. సో దిస్ ఈస్ the median.
In this case, median is equal to 64. తర్వాత డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్కి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మ్యాథ్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాను. మ్యాథ్స్ అనేది ఎక్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఒక క్విజ్ టెస్ట్ పెడితే 1 to 10 మ్యాథ్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని మ్యాథ్స్ స్కోర్ చేసింది అనేది ఇక్కడ తీసుకున్నాము. ముందుగా మనం ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఐ అంటే ఎన్, ఇట్ ఈస్ సమ్ అని రాస్తాను, బ్రాకెట్లో ఎన్ వేస్తాను. సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సెలెక్ట్ చేయండి, ఒకటి ఎక్స్ట్రా సెల్ సెలెక్ట్ చేసి ఆటో సమ్ క్లిక్ చేయండి. తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా, ఫస్ట్ సెల్ 12 అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సెకండ్ సెల్ 12 + 7, థర్డ్ సెల్ 19 + 8, సో ఆన్. జస్ట్ డ్రాగ్ చేయండి, ఇది లాస్ట్ సెల్లో 100 వస్తుంది. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. తర్వాత ఏం చేయాలి, n/2 ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఎంత అవుతుంది, 100/2 ఈజ్ ఈక్వల్ టు n ఎంత 100 కదా, /2, క్యాపిటల్ N తీసుకుందాం, n/2. తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ దగ్గర మీరు జస్ట్ అబౌవ్ 50 ఎక్కడుందో హైలైట్ చేయండి. ఇట్ విల్ హైలైట్ విత్ సమ్ కలర్. 51 కదా. దాని కరెస్పాండింగ్ మార్క్స్ ఎంత ఉంది, 5. కరెస్పాండింగ్ మార్క్స్ 5, అది కూడా హైలైట్ చేస్తాను. ఫ్రీక్వెన్సీ కూడా హైలైట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఫార్ములా ఏంటిది, దీనికి మీడియన్ ఏంటిది, మీడియన్ ఇస్ ఈక్వల్ టు, ఇన్ దిస్ కేస్ ఓకే, ఈ 51కి కరెస్పాండింగ్ ఎక్స్ ఏంటిది అనేది మీడియన్ అవుతుంది. మీడియన్ ఇస్ ఈక్వల్ టు 5. వెరీ సింపుల్. తర్వాత మనము కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాము. ఇక్కడ మనం తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ రన్స్ మేడ్ బై డిఫరెంట్ క్రికెటర్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ సీజన్. 10 to 20 రన్స్ ఎంతమంది క్రికెటర్స్ చేశారు, 3 చేశారు. అలాగే 20 to 30 4 మెంబర్స్ డేటా, 30 to 40, 40 to 50 ఇలా. దీనికి మీడియన్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ ఎల్ ప్లస్, కంటిన్యూస్ డేటాకి ఎల్ ప్లస్ h/f ఇంటూ n/2 మైనస్ సి. మరి ఎల్ అంటే లోయర్ లిమిట్, ఇందులో ఏది లోయర్ లిమిట్ తీసుకోవాలి, హెచ్ ఎంత, ఎఫ్ ఎంత, n/2 ఎంత, ఇవన్నీ చూద్దాం. సో మనము ఇక్కడ ముందుగా n తీసుకుందాం, అంటే సమ్ ఇట్ ఈస్ n. సిగ్మా అప్లై చేయండి, డేటా మొత్తానికి సిగ్మా అప్లై చేస్తున్నాను, సమ్ అవుతుంది. తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ సెల్ 3 ఉంటుంది, సెకండ్ సెల్కి 3 + 4 అవుతుంది. జస్ట్ డ్రాగ్ చేయండి, లాస్ట్ సెల్లో 40 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనము n/2 ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఎంత, ఇక్కడ 20 అవుతుంది. 40/2 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వెళ్ళండి. ఇందులో జస్ట్ అబౌట్ 20 ఎంత ఉంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 22 ఉంది. హైలైట్ చేయండి దాని కరెస్పాండింగ్ క్లాస్ ఇంటర్వల్ హైలైట్ చేయండి. ఓకే, తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనము అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, హెచ్ అన్నీ వస్తాయి. ముందుగా ఎల్, దీని ఎల్ ఎంత, 40 లోయర్ లిమిట్. మనం మీడియం ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్ కావాలి. హెచ్ ఏంటిది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే 10. ఇక్కడ ఏ క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నా మీకు హెచ్ 10 అవుతుంది. అలాగే n/2
20. ఫ్రీక్వెన్సీ ఎంత? 8. ఫ్రీక్వెన్సీ 8. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇక్కడ కరస్పాండింగ్ మీడియన్ ఫ్రీక్వెన్సీకి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి జస్ట్ అబౌవ్ తీసుకోవాలి. అంటే సి ఇక్కడ మీకు 14 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. ముందుగా h/f ఇంటూ n/2 మైనస్ సి ట్రై చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎంత? 10 ఇంటూ n/2 ఎంత? 20 మైనస్ సి 14 బై ఎఫ్ 7.5 వచ్చింది. దాన్ని దేనికి యాడ్ చేయాలి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ప్లస్ 7.5. ఎంత అవుతుంది మీడియన్? 47.5 అయింది. తర్వాత ఇప్పుడు మనము మోడ్ గురించి చూద్దాము. మోడ్ అంటే ఏంటి? ఇక్కడ మోడ్ ఈజ్ ద ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఇన్ ఏ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఏ వాల్యూ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ కింద తీసుకుంటాము. ఇది ప్రిడామినెంట్ వాల్యూ అవుతుంది. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఒక ఐడియల్ సైజ్ ఆఫ్ ద శాంపుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే ఒక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో ఒకటి కన్నా ఎక్కువ మోడ్స్ ఉండొచ్చు. 2 ఉంటే బై మోడల్ అంటాము, 3 ఉంటే ట్రై మోడల్ అంటాము, అంతకన్నా ఎక్కువ ఉంటే మల్టీ మోడల్ అంటాము. తర్వాత డిస్క్రీట్ డేటాలో మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అలాగే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎల్ ప్లస్ హెచ్ ఇంటూ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2f1 మైనస్ f0 మైనస్ f2. ఇది మోడ్. ముందుగా అన్గ్రూప్డ్ డేటా చూద్దాము. ఇక్కడ కొన్ని స్టూడెంట్ మార్క్స్ తీసుకుంటున్నాను నేను. 34, 56, 78, 65, 78, 54, 42, 21, 88, 66, 55. ఇది దీని మోడ్ ఏంటంటే ఎక్కువసార్లు ఏ వాల్యూ రిపీట్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ అంటే ఏది ఎక్కువగా రిపీట్ అయింది? 78. కాబట్టి మోడ్ 78. ఇందులోనే నేను మళ్ళీ మారుస్తున్నాను. ఇక్కడ 56, ఇది కూడా నేను 56 చేస్తాను. సో మోడ్ అనేది 78 కాదు, ఇక్కడ 56 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే 2 మోడ్లు ఉన్నాయి డేటా సెట్లో. దీన్ని బై మోడల్ అంటాము. మళ్ళీ మారుస్తున్నాను డేటాని. ఇక్కడ 34 తీసుకుంటాను. ఇప్పుడు మోడ్ 34 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ట్రై మోడల్. సో మోడ్ అనేది బై మోడల్, ట్రై మోడల్, మల్టీ మోడల్. తర్వాత డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లో ఇక్కడ మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాము. దీనికి మోడ్ ఏంటంటే సింపుల్గా ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూడాలి. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది 16. దాని కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 5. కాబట్టి మోడ్ అనేది 5 అవుతుంది. సింపుల్. తర్వాత కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ చూడండి. రన్స్ మేడ్ బై నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ఏ పర్టికులర్ సీజన్. హౌ టు ఫైండ్ అవుట్? L plus h into f1 minus f0 divided by 2f1 minus f0 minus f2. ఇవన్నీ ఇంతకు ముందే చూసాము. మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఫ్రీక్వెన్సీలో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏందనేది చూసుకోవాలి. ఇక్కడ 8 అవుతుంది. కరెస్పాండింగ్ క్లాస్ ఇంటర్వల్ 40 to 50 అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి రిప్రజెంట్ చేద్దాం. ఏం కావాలి? ముందుగా ఎల్ కావాలి. ఎల్ అంటే లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ 40 అవుతుంది ఇక్కడ. అలాగే హెచ్ అనేది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 10 అవుతుంది. తర్వాత వాట్ ఈస్ దిస్ వన్? f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. f1 ఎంత? 8. తర్వాత
F0 దాని పైన వాల్యూ 7 అవుతుంది. F2 సక్సీడింగ్ వాల్యూ 6 అవుతుంది. తర్వాత నేను డినామినేటర్ ముందుగా ఫైండ్ అవుట్ చేస్తాను. 2F1 మైనస్ F0 మైనస్ F2. 2F1 మైనస్ F0 మైనస్ F2 is equal to 2F1 ఎంత 2 8 16 minus F0 is 7 minus F2 is 6. తర్వాత న్యూమినేటర్లో ఏంటిది H ఇంటూ F1 మైనస్ F0. H ఇంటూ F1 మైనస్ F0. ఇక్కడ H వాల్యూ ఎంత 10 ఇంటూ F1 ఎంత 8 మైనస్ F0 7. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఈజ్ న్యూమినేటర్ ఈజ్ 10 డివైడెడ్ బై denominator is 30. This value is added to lower limit. So 40, lower limit అనేది 40 కదా, plus 3.33. Mode for this distribution is 43.33. So this is the end of the session. I hope you like this video. If you like, please subscribe and share it. Thank you all.